ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. 2024 డిసెంబర్ 1వ తేదీన అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య చాలా అద్భుతమైన అమావాస్య. శక్తివంతమైనది కూడా. చాలా ప్రత్యేకమైనది. కార్తీక మాసంలో చివరి రోజు అయిన కార్తీక అమావాస్య రోజు 5:30 నుండి 6:30 లోపు ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే చాలు, మీ దశ తిరిగిపోతుంది. కార్తీక మాసంలో చివరి రోజున ఈ కార్తీక అమావాస్య రోజు సంధ్యాకాలంలో ఈ ఆకు మీద ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారు ఇంట్లోనే ఏలినాటి దరిద్రాలు పోతాయి. రాజయోగం పడుతుంది. జీవితంలోని కష్టాలన్నీ పోతాయి. జాతకంలోని రాహుకేతుల శని దోషాలు కూడా అన్నీ నశించిపోతాయి. నూరేళ్ళ ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు కూడా. కాబట్టి కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం మీకు వస్తుంది. మరి అత్యంత శక్తివంతమైన కార్తీక అమావాస్య రోజున సాయంత్రం 5:30 నుండి 6:30 లోపు ఈ మధ్యలో ఏ ఆకు మీద దీపం వెలిగిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఒక పురాణ కథ కూడా విందాం. ఒకసారి ఒక బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు మహాశివుని ఆరాధించాడట. అప్పుడు శివుడికి బ్రాహ్మణుడి పరిస్థితి చూసి జాలి వేసి ఆ బ్రాహ్మణుని ముందు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణా, నీ కోరిక ఏమిటో అని అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు పలు విధాలుగా ఇలా అంటున్నాడు. స్వామి, నేను కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాను. భార్య బిడ్డలకు తిండి కూడా లేకుండా ఉన్నారు. నాకు ఈ బాధ పోయి నా భార్య బిడ్డలకు ఆకలి తిప్పలు లేకుండా ఉండేలాగా దీవించమని కోరుతాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు. చూడు నాయనా, నీవు నీ రాజుతో చెప్పి కార్తీక అమావాస్య రాబోతుంది కదా, ఆ రోజు నగరం అంతా కూడా చీకటిగా ఉండేటట్లు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి మీ ఇంట్లో మాత్రమే దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చుని ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మెలమెల మెరుస్తూ ఉన్న మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు నువ్వు లక్ష్మీదేవితో ఇలా మాట్లాడు. అమ్మా, నువ్వు సంచల స్వభావం కలదానివి. నువ్వు అసంచలంగా నా ఇంట్లో 3 తరాల పాటు నివసించాలి అని అనుకుంటేనే నా ఇంట్లోకి రాలేదంటే రావద్దు అని పలుకు. అప్పుడు చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశవంతమైన దీపాలు వెలిగించాలని పురుషోద్ధానికి లక్ష్మీమాత ప్రసన్నమై వెంటనే నీకు వరమిస్తుంది. లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉండే పేదరికం అంతా పోతుంది అని శివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి సరే స్వామి అనగా శివుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒకరోజు ఆ బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజును ఎంతో సంతోషపెడతాడు. అప్పుడు ఆ రాజు, ఓ బ్రాహ్మణ తమ్ముడా, నీకు ఏం కావాలో కోరుకో, ఎంత ధనం కావాలో, ఏం వరం కావాలో, ఏం కావాలో నేను నీకు ఇస్తాను అంటాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఇలా అంటున్నాడు. రాజా, నాకు ధనం ధాన్యాలు ఏమీ వద్దు. రేపు కార్తీక అమావాస్య వస్తుంది కదా, ఈ అమావాస్య రోజున నగరంలో ఎవ్వరు కూడా దీపాలు వెలిగించకుండా ఉండేలాగా ఆజ్ఞ ఇవ్వండి అని అంటాడు. దానికి ఆ రాజు, ఓ బ్రాహ్మణుడా, నన్ను ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా? సరే, కార్తీక అమావాస్య రోజు నగరంలో ఎవ్వరు కూడా దీపాలు వెలిగించకూడదు అని నేను దండోరా వేస్తా అని అంటాడు. కార్తీక అమావాస్య రానే వచ్చింది. ఆ రోజు నగరంలో ఎవ్వరు బ్రాహ్మణుడు ఒక్క ఇంట్లోనే తప్ప దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఎవరింట్లో కూడా వెలగలేదు. అప్పుడు ఆ నగరంలోకి లక్ష్మీదేవి అడుగుపెట్టింది. లక్ష్మీదేవికి ఎక్కడ దీపాలు కనిపించలేదు. కానీ ఒక్క బ్రాహ్మణుడి ఇంట్లో మాత్రమే వైకుంఠానికి వెలుగులు వెరజల్లేలా దీపులు కాంతి కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఆ బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని ఆపి, అమ్మా, నువ్వు చంచలమైన దానివి. నువ్వు నా ఇంట్లోకి ఇప్పుడు వస్తే 3 తరాల పాటు ఉండాలి, లేదంటే రావద్దు అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి మాత్రం ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటాను అని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇలా లక్ష్మీదేవి బ్రాహ్మణుడి ధనవంతుడుగా మార్చేస్తుంది. కాబట్టి అందరూ కూడా కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి కటిక పేదవాడైనా సరే ధనవంతుడుగా మార్చే శక్తి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి ఈరోజు సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు
ఈ మధ్యలో మీ ఇంట్లో ప్రత్యేకంగా ఉమ్మెత్త ఆకు మీద దీపం పెడితే చాలు ఆ పరమేశ్వరుడు అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఇంట్లో పూజ గదిలో ఒక పద్మ ముగ్గు వేసి దానిపై ఉమ్మెత్త ఆకును ఉంచాలి. ముందు రోజు ఉమ్మెత్త ఆకులను తెచ్చుకుని దానిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆకును పద్మ ముగ్గు పైన పెట్టి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకోవాలి. ఆకు మీద పద్మాన్ని ఉంచి 3 లేదా 5 ఒత్తుల విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా కార్తీక అమావాస్య రోజున ఎవరైతే ఉమ్మెత్త ఆకు మీద దీపం వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలు కలగజేస్తుంది. ఆ ఇంట్లోనే దరిద్రమంతా కూడా పోతుంది. అంతేకాదు, ఉమ్మెత్త ఆకు మీద దీపం పెట్టడం వలన రాహుకేతు దోషాలు కూడా అన్నీ కూడా నశించిపోతాయి. నవగ్రహాలు అనుకూలంగా మారిపోతాయి. ఇంట్లోని వారందరూ కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా జీవిస్తారు. ఎందుకంటే ఉమ్మెత్త ఆకులు, ఉమ్మెత్త పువ్వులు అంటే ఆ పరమేశ్వరుడికి చాలా ఇష్టం కాబట్టి. ఉమ్మెత్త గురించి మనకు తెలుసు, ఇది ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా ధనవృద్ధికి, నరదిష్టికి కూడా ఇది బాగా ఉపయోగిస్తూ ఉంటారు కూడా. పూర్వకాలంలో ఉన్నత చెట్టును ఇంటి ముందు పెంచుకుంటూ ఉండేవారట. ఉన్న చెట్లలో దీనిని ఇంటి ముందు పెంచుకోవడం వల్ల నరదిష్టి, నరగోస తగలకుండా ఉంటాయని నమ్మేవారట. నరుడు చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అని అంటారు మన పెద్దలు. నానుడి మనకు ఉండేనే ఉంది కనుక నరదిష్టి, నరగోస తగిలితే ఎంత డబ్బు వచ్చినా సరే ఆ ఇంట్లో నిలవదు. అభివృద్ధి చెందవలసిన వారు కూడా అట్నే పతమైపోతారు. చాలామంది ఇంట్లోనే వారికి నరదిష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుకుంటూ ఉంటారు కూడా. కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టు పెంచుతూ ఉంటారు. మనం గమనించి చూసినట్లయితే ఈ మొక్క వేరును ఇంట్లో వ్యాపార సంస్థలో కానీ ధనం దాచుకునే చోటగా ఉంచడం వల్ల చాలా మంచిది. బాగా లాభాలు బాగా వస్తాయట. ధనాన్ని ఆకర్షిస్తుంది. వేరును తాయెత్తు మెడలో ధరిస్తే నరదిష్టి తగలకుండా ఉంటుందట. ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్ళకు రాసుకోవడం వల్ల అరికాళ్ళు మంటలు కూడా తగ్గుతాయంట. ఉమ్మెత్త ఆకులతో, పువ్వులతో శివుడికి పూజ కూడా చేస్తారు. ఆఖరి రోజున కార్తీక అమావాస్య రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉమ్మెత్త ఆకుల మీద దీపం వెలిగిస్తే చాలు, గ్రహ దోషాలన్నీ పోతాయి. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజున ఈ కార్తీక అమావాస్య రోజున ఆకు మీద దీపం వెలిగించండి. శుభ ఫలితాలని పొందండి. విన్నారు కదండి. ఈ వీడియోలో చెప్పే విధంగా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి. ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి. మీకు, మీ కుటుంబంపై వెళ్ళవేళలా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ఉండాలని కోరుకుంటున్నాను. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓం నమః శివాయ.